హేగేస్ మా అందరికి ఇంకా మన తాత కోసం వచ్చేసి ఒక సైకిల్ అయితే కొన్నాను అనమాట. ఎందుకు మన తాత కోసం అంటే ఇంకా తాత వచ్చేసి కొద్దిగా బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఏమన్నా కొట్టుకైనా ఎక్కడికైనా వెళ్తారు కదా, అప్పుడు వచ్చేసి ఇంకా నడవలేకపోతున్నారు. అందుకని వచ్చేసి మన తాతకు వచ్చేసి సైకిల్ అయితే కొన్నాను. ఇంకోటి మా తాత అయితే వస్తున్నారు. తాత ఇంకో నీకు ఒకసారి సైకిల్ అయితే కొన్నాను, నువ్వు బయటికి వెళ్తావు అంటావు అప్పుడప్పుడు. ఓ బాబు థ్యాంక్ యూ బాబు, సరే కానీ నీకైతే ఒక విషయం చేసి చెప్పాలి. టీవీలో వచ్చేసి బొలారో ట్రైన్ అయితే వస్తుందంట బాబు, ఇంకా మన సిటీలో రైల్వే స్టేషన్లో. నువ్వు వచ్చేసి ఒకసారి టీవీ అయితే వెళ్ళి చూడు బాబు. ఏంటి నిజమా తాత? నువ్వు చెప్తే ఇంక టీవీ ఎందుకు తాత తీసుకొచ్చి మన తాత వచ్చేసి బొలారో ట్రైన్ అయితే వస్తుందంట, నిజమేనా తాత? అవును బాబు, నేను ఎందుకు అబద్ధం చెప్తావు బాబు. సరే సరే తాత, ఇంకా రైల్వే స్టేషన్లోనే కదా? అవును బాబు, రైల్వే స్టేషన్లోనే. మా చలో గైస్ ఇంకా వెళ్ళిపోదాం అనమాట. మా టీవీలో అయితే వస్తుందంట బొలారో ట్రైన్ అంటే గైస్ మామూలు కాదనమాట, కేర్ ర్యాంప్ అనమాట. ఒకే మాట ఆగడమో ఇంకా మన రామేశ్వరం దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఎందుకు రామేశ్వరం దగ్గరికి వెళ్తే మన ఆవిడ కదా మా ఆవిడ వచ్చేసి మన దోస్తు కాబట్టి ఇంకా మరి వచ్చేసి ఇంకా ఎక్కించుకొని అయితే వెళ్దాం అనమాట. రాముగడ్ నేనైతే చూస్తాం అనమాట. వెళ్ళి మామూలు కాదనమాట. ఒక కేసు మన వచ్చేసి మొత్తానికి అయితే వచ్చేసా. ఇంకా లోపలికి వెళ్ళి ఆడితే మాట్లాడదాం అనమాట. అరే రాము, ఇంకా రైల్వే స్టేషన్లో బొలారో ట్రైన్ అయితే వస్తుందంటరా, ఇంకా రా చూద్దాం వెళ్ళి. నాకు తెలుసులో కానీ ఆ న్యూస్ ఇంకా శిక్షణ గండి వచ్చేసి ఇంకా బెల్లాస్ గంగోళ్ళు తీసుకెళ్ళారు. ఆడు నాకు వచ్చేసి నాకు ఫోన్ చేసాడు రాడు బెల్లగాడు. నాకు ఫోన్ చేసి ఇంకా డబ్బులు ఇవ్వు అది ఇవ్వు అంటున్నాడు. అదే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నా, నీకు ఫోన్ చేసినా నువ్వు అయితే వచ్చావురా. నువ్వు వచ్చేసి ఫస్ట్ వచ్చి శిక్షణ గండి తీసుకురా. అరే ఏం మాట్లాడుతున్నావు, నిజమారా? అవును రా, వచ్చేసి వాడు శిక్షణ గండి తీసుకెళ్ళిపోయారు. ఆగరే శిక్షణ కన్నా ఏది మెయిన్ లేదు మా వెళ్ళొద్దు ఆగడు మా శిక్షణ గండిని పట్టుకున్నారంట. అదే మా ఇంట్లో వచ్చేసాడు శిక్షణ గండి కనిపించలేదు అనుకున్నామా. ఏందో అసలు ఏందమ్మా, ఇంకా బెల్లగాడు ఎన్నిసార్లు కొట్టినా కూడా ఇంతే అనమాట. నేను అప్పటికే అనుమానం వచ్చిందనమాట. ఇంకా శిక్షణగాడు ఇంట్లో ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడేమో అనుకున్నాను అనమాట. వీడు వచ్చేసి ఇంకా బెల్లగాళ్ళు అయితే తీసుకెళ్లారంట, బెల్లస్ గంగోళ్ళు. ఆడమా నా కొడుకులు అయితే ఇప్పుడు ఇస్తా పడతి పూజ మామూలు గది మా వచ్చేసాం అనమాట. ఇలా స్పాట్ దగ్గరికి ఇలా అడ్డా అనమాట మొత్తం ఇది. ఆగండి మా ఇలా కారణాలని ఆగండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ తార్లు కేటీఎం బైకులు మామూలు కాదు అనమాట, పీల్చి పడదు మొత్తం. ఇలా డబ్బులు కాదు మా వీళ్ళు వచ్చేసి దోచుకున్న డబ్బులే అనమాట మొత్తం. బెల్లగాడు గీసి మా ఇంకా కొట్టడానికి అయితే వస్తున్నారు. గీసి ఏంది మా ఇల్లు ఆగండి, ఇంకా సోది వద్దు మా, ఇంకా లేగొద్దు అనమాట. ఇల్లు కొట్టేయడమే అనమాట. ఒక్కొక్కడిని అసలు వదిలే ప్రసక్తి లేదు ఒక్కడిని కూడా. ఆడమో ఇంకా బ్యాట్ తీసి ఇంకా లేపేయడం ఒక్కొక్కడిని మామూలు కాదు. ఇంకా చూసుకోవచ్చు. ఏంద్రా కథలు అయితే అయిపోతుందా, శిక్షణ కూడా తీసుకోవడం అంత ఈజీ కాదు, కథలు పడుద్ది ఇంకా కథలు పడుద్ది, అర్థమైందా? మా చూసుకోవచ్చు. ఆడమో అయినా కూడా ఇచ్చేద్దాం ఆగండి, రక్త చరిత ఏందో చూసుకోవచ్చు. మా ఇంకా కొడేస్తున్నాను అనమాట మామూలు కాదు. అందరినీ అయితే ఫ్రెండ్స్ అయితే ఇస్తాం. ఇక్కడ వచ్చి శిక్షణ గాడు అయితే లేదు. ఒకసారి పైకి అయితే వెళ్ళైతే చూద్దాం. కనిపించాడు గేసి ఇక్కడైతే ఉన్నాడు శిక్షణ గాడు. రేపు బెల్లాగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి రా, ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎందుకు తీసుకొస్తున్నావు శిక్షణ గాడిని? నువ్వు మర్యాద చెప్తున్నావు, ఒక 5 లక్షలు లేకుండా పడిపోద్ది నీకు తడి. కథలు వద్దామా మనతో గైజ్. వీడు చూసుకోవచ్చు 5 లక్షలు అంట. ఏం నా కొడుకులు గేసి వీళ్ళు మంచితనాన్ని అడిగితే అయితే ఇచ్చేవాడినేమో. ఇంకా శిక్షణ గాడిని తీసుకొచ్చి ఇంకా బ్లాక్ మెయిలింగ్ వేస్తే నేను అయితే ఎట్లా ఇస్తామో డబ్బు మాత్రం వేసుకొచ్చి ఇంకా పీకేద్దాం అనమాట. అది కూడా నాకు ఫోన్ చేయలేదు వీడు, డైరెక్ట్గా రాము గారిని ఫోన్ చేసి ఆడిని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. ఏంది మా వీడు, ఆడైతే టెన్షన్ అయితే పడిపోతున్నాడు అనమాట మన రాముగాడు. నో ప్రాబ్లం కేసు ఇంకా లేపేసి అనమాట. అరే శిషాన్ మామూలుగా అనమాట. మా అమ్మేళ్ళు వచ్చేసి నేను వచ్చి ఆడుకుంటూ తీసుకొచ్చారు మమ్మీ. సరే రా, ఇంకా నేను వచ్చేసి నేను ఉండగా నీకు వచ్చేసి ఏం కాదు రే శిషాన్, ఒక్క గీత కూడా పడినవాడు నేను ఉండగా మామూలుగా కాదనమాట. మా చలో గేసి ఇంకా మనం వచ్చేసి వెళ్ళిపోదాం అనమాట. కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇటు వచ్చేసి పైకి ఎక్కడానికి ఇంకా స్టెప్స్ కూడా పెట్టలేదు గీసి మన బెల్లగాడు. దాని మీద ఎక్కి దాని మీద అయితే ఎక్కాలన్నమాట. ఏనా లేగినా డాష్ గాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఇదనమాట. అరే శిషాన్ ఇంకా కూడా ఒకటి చెప్పాలరా, ఇది మన సిటీలో ఇంకా రైల్వే స్టేషన్లో ఇది బొలారో ట్రైన్ అయితే వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నిజమా? అవును రే శిషాన్, అదే ఇప్పుడు వెళ్తున్నాం మనం. సరే మమ్మీ ఆగు ఎక్కుతున్నా. సరేరా, ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అయితే ఉంది, జాగ్రత్త, అది వచ్చేసి కొరికిద్ది మా తీసుకొచ్చి ఇక్కడే ఉందనమాట. అసలు మామూలుగా కాదనమాట. ఈ బెల్లగడు పెట్టిన లైన్ అనమాట తీసి దాని మాట ఏంటిది మన బెల్లగడు మాట. ఏమన్నా చేయమంటే చేసిద్ది అనమాట మన బెల్లగడు. ఏం చెప్తే అదే తినిద్ది అనమాట. ఆ లైన్ మాత్రం మొత్తం ట్రైనింగ్ అనమాట మన బెల్లగడు మామూలుగా కాదు. మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. మన వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి. చాలా ఈ బ్రిడ్జ్ పైన ఆగిద్దా మన తార ఆగిదిలేండి ఇంకా చాలాసార్లు అయితే తీసుకొచ్చేస్తాం అనమాట. ఇప్పుడు కూడా తీసుకెళ్తాం అనమాట మామూలుగా కాదు. మెల్లిగా అది తీసుకెళ్దాం ఆగండి. ఓకే గేసి ఓకే. మొత్తానికి వచ్చేసి ఇంకా లెఫ్ట్ తీసుకున్నాను వేసి మొత్తానికి వచ్చేసి పైకి అయితే తీసుకొచ్చేసాం. మొత్తాన్ని బ్రిడ్జ్ కూడా కిందకైతే తీసుకొచ్చేసాం అనమాట. మామూలుగా సరి శిక్షణ కమాండ్రా రాముగాడు ఉన్నట్టున్నాడు ఇక్కడ. అరే రాము వచ్చేసావు అప్పుడే? రా ఇప్పుడే రా, జస్ట్ వచ్చింది. అదే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వు కూడా వచ్చేసావు అప్పుడే. అవుదాం రా, ఇంకో రావడానికి ఇంకా 15-20 మినిట్స్ అయితే పడుద్దంట. అంతవరకు ఇంకా కూర్చోవడమే. సరే తీసుకొచ్చి ఇంకా 15-10 మినిట్స్ అయితే పడుద్దంట. మొత్తానికి వచ్చేసి ఇంకా ట్రైన్ అయితే మొత్తానికి అయితే వచ్చేసింది అనమాట. వేసుకొచ్చి ఇది మాత్రం ఇంజన్ అనమాట, ముందు హెడ్ అనమాట.
మా చూసుకోవచ్చు మా బొలారో ట్రైన్ అనమాట మాల్ లేదనమాట, కానీ దీనికి వచ్చేసి వెనకాల వచ్చేసి ఏమైతే లేవు, ఓన్లీ హెడ్ మాత్రమే తయారు చేశారు ప్రస్తుతానికి వచ్చేసి. చాలా బాగుంది మా, క్రేజీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పైన అయితే ఎక్కుతున్నాను, ఇంకా కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి స్పాట్ డెడ్ అనమాట. మాత్రం ఎందుకు గైస్ మనకైతే ఆగదనమాట మామూలుగా అది. మామూలు చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం బాగుంది గైస్. ఈ బొలారో హెడ్ మాత్రం చాలా బాగుంది అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. రిషిషన్ అరే రాము ఎలా అనిపించింది రా? నాకు చూసి చాలా బాగుంది అనిపించింది రా. ఇంకా దీనికి ఎందుకో ఇంకా ఉంటాయేమో అనుకున్నా, కానీ ఏం లేవు, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు. రిషిషన్ నీకు? నాకైతే పిచ్చకైతే నచ్చింది మామ. ఇది వచ్చేసి దీని మీద ఒక రైడ్ అయితే వెళ్ళాలంది. మరి మనకైతే ఛాన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఇస్తే వెళ్తామో, లేకుంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా ముడుచుకొని అయితే పడుకుంటాం. ఒకటే మాట మా. ఇంత మా వీడియో వచ్చేసి బై గైస్. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. బై గైస్.